ఏంటో ఈరోజు అంత గందరగోళంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రయాణం ఉందండి. మా ఊరికి వెళ్తున్నాను. అందుకే హడావిడిగా ఉంది ఇల్లంతా. వంట చేయాలి, రెడీ అవ్వాలి, మళ్ళీ ఆఫ్టర్నూనే బయలుదేరాలి. కాబట్టి త్వరగా నేను ఇంట్లో పనంతా చేసేసుకోవాలి. రోజు అంటే నిమ్మలంగా మా వాళ్ళని పంపించేసి నేను స్లోగా చేసుకునేదాన్ని. ఈరోజు అలా కాదు, ఊరికి వెళ్ళాలి కాబట్టి కొంచెం తొందరగా చేసేయాలి. మళ్ళీ వచ్చాక అంతా మళ్ళీ సదురుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే అన్నమాట, కొంచెం ఇప్పుడే పెట్టేసుకొని పోతే బాగుంటుంది. చాలా అంటే చాలా హెల్త్ కూడా అంత బాగాలేదు. వెన్నుపూస నొప్పిగా ఉందండి. పడుకోలేకపోతున్నాను, నించోలేకపోతున్నాను. కానీ తప్పదు, ప్రయాణం అంటే అలా పడుకుండిపోతే కరెక్ట్ కాదు కదా. హాయ్ అండి, వెల్కమ్ టు చైత్ర బ్లాగ్స్. అందరికీ నమస్కారం. ఈరోజు అయితే ఊరు వెళ్తున్నామండి. అందుకే హడావిడిగా ఉంది ఇల్లంతా. కొద్దిగా వేడి తగ్గింది కదా, ఇప్పుడు చూద్దాం. ట్రైన్లో తినడానికని బిర్యానీ చేశాను. ఈ బిర్యానీ వీడియో కావాలంటే ఫుల్ లెంత్ వీడియో తీశాను, నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. మనకు తగ్గట్టు వచ్చింది. నేను టేస్ట్ చేస్తున్నా కొంచెం. నువ్వేమన్నా చేసుకో, అరగంట అయినాక వస్తాను, అంతా రెడీ అయ్యి ఉండాలని చెప్పి వెళ్ళిపోయాడు మా బావ. ఇప్పుడు నేను రెడీ అవుతున్నా. ఊరికి వెళ్ళడానికి నేను ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. ఇంకొచ్చిన బ్లౌజ్ ఇది. ఈ శారీతో నేను రెడీ అవ్వాలనుకుంటున్నా. ముందైతే అంతకంటే ముందు కొంచెము ప్యాకింగ్ చేసేది ఉంది, అలాగే రైస్ పెట్టేసుకోవాలి. కొంచెం పని ఉంది. ఓకే అండి, మళ్ళీ నేను రెడీ అయ్యాక కలుస్తాను. నేనైతే ఇలా రెడీ అయ్యాను. నాకు ఇది కంఫర్ట్గా ఉంటుంది. బయలుదేరుతున్నామండి, లేట్ అయిపోతుంది. ఈవినింగ్ 5కి అయితే ట్రైను. మేము 1 గంటలకే 1కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి చాలా అంటే చాలా దూరము. ఇప్పుడు వెళ్తే కానీ కరెక్ట్ టైంకి వెళ్ళలేమని చెప్పి 1కి స్టార్ట్ అయ్యామన్నమాట. బస్ స్టాండ్ దగ్గర కొంచెం పాపకి మందులు తీసుకునేది ఉంది, ఫీవర్ వస్తుంది తనకి. ఆ మందులు తీసుకొని వెళ్ళిపోతాం. అలాగే ఇక్కడ నుంచి ఫస్ట్ ఆటో ఎక్కాలి. ఆటో ఎక్కేసి ఈ బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ దగ్గర నుంచి మేము మళ్ళీ బస్ ఎక్కాలి. అఫ్జల్గంజ్కి బస్ ఎక్కేసాము. మా పాపకు అప్పుడే నీరసం వచ్చింది, ఇంకా అసలు వెళ్ళనే లేదు. స్టార్టింగ్లోనే తనకి నీరసం వచ్చేసింది, ఫీవర్ ఉంది కదా కొంచెం, అందుకనమాట. అఫ్జల్గంజ్లో దిగేసాము. అఫ్జల్గంజ్లో దిగి బై వాక్ వెళ్తున్నాము. రోడ్ క్రాస్ చేస్తున్నాము, బస్సు వెళ్ళిపోయిందండి ఒకటి, ఉప్పల్ బస్సు. మళ్ళీ ఆ బస్ కోసం ఎంతసేపు నిలబడాలా అని వెయిట్ చేస్తూ చూస్తుంటే మళ్ళీ ఇంకొక బస్సు వచ్చేసింది. ఆ బస్ పట్టుకొని ఉప్పల్కి వెళ్ళాము. తను మా హస్బెండ్ అండి, పాపని తీసుకొని వెళ్తున్నాడు, బ్యాగ్ పట్టుకొని, ఇంకొక బ్యాగ్ పట్టుకొని వీడియో తీస్తున్నాను అనమాట. చూసారా, ఉప్పల్కి వచ్చేసాము. ఎండ అయితే అద్దర కొట్టేస్తుంది, జిగేలు అంటుందండి ఎండ. అసలు కళ్ళు తెరవలేకపోతున్నాను ఎండలో. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కాదంటండి, చెర్లపల్లి బస్సు రైల్వే స్టేషన్కి వెళ్ళాల్సిన బస్సు వచ్చేది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలంట, ఉప్పల్ బస్ స్టాండ్కి వెళ్ళాలంట. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక బస్సు ఎక్కాలి, ఇంకొక బస్సు ఎక్కి వెళ్ళాలి. ఇప్పటికి ఎన్ని బస్సులు అట్లా కాదు. ఇది మనం ఎక్కింది 4th బస్సు. శంషాబాద్ నుంచి అఫ్జల్గంజ్కి ఒక్క బస్సు, అఫ్జల్గంజ్ నుంచి ఉప్పల్కి ఒక బస్సు, ఉప్పల్ నుంచి మళ్ళీ ఉప్పల్ బస్ స్టాండ్కి ఒక బస్సు, ఉప్పల్ బస్ స్టాండ్ నుంచి చెర్లపల్లి స్టేషన్కి ఒక బస్సు. 4 బస్సులు
అమ్మయ్య, ఇప్పటికి చేరుకున్నాము. ఇప్పుడు టైం చూస్తే ఒక 4 అవుతుండొచ్చు. 1 నుంచి స్టార్ట్ అయితే 4కి వచ్చేసరికి మేము రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. చూసారా, హైదరాబాద్లోనే కొంచెం అంటే ఊరికి చివరిలో ఉంటుంది చెర్లపల్లి. చాలా పెద్దగా కట్టారండి. అసలు నాంపల్లి స్టేషన్కే రావాల్సింది చెన్నై, అక్కడ తీసేసి ఇక్కడ వేశారు. అందుకే అక్కడ నుంచి రావడానికి ఇంత కష్టపడుతున్నాం మేము. అసలు లోపలైతే వ్యూ అంటే చూడడానికి చాలా బాగుందండి. వ్యూ చూడడానికి భలే చేశారనమాట. డెవలప్ చేస్తున్నారు. ఇంతకుముందు ఇలా లేదండి, ఈ మధ్యలోనే డెవలప్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఆ పాపని అక్కడ నించోమ్మా, నీకు ఒక ఫోటో తీస్తానని చెప్పాను. తను పోయి నిలబడింది. ఒక ఫోటో తీసేసుకొని మళ్ళీ ఎమ్మటే వచ్చేసాము. లేట్ అయిపోతుంది. మా బావ అంటున్నాడు అనమాట, మీ అమ్మ వాళ్ళకి ఒకసారి కాల్ చేయి, వాళ్ళు ఎక్కడున్నారో ఏమో అంటే నేను వాళ్ళ బావతో చెప్తున్నాను. వాళ్ళు ముందే వచ్చేసారు, ట్రైన్లోకి కూర్చున్నారు, మనమే వెళ్ళాల్సింది అని చెప్తున్నాను. చూడండి, చూడడానికి ఎంత బాగుంది అసలు. రైల్వే స్టేషన్ అంటే ఎవరి నెంబరు చాలా బాగుందండి. ఫైనలీ ఇప్పుడు వచ్చాము స్టేషన్కి. అమ్మ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, వచ్చేసారంట. వాళ్ళే టికెట్స్ తీసుకున్నారు. మేము వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. సరే, ఇదేనండి చెన్నై ట్రైన్. దీనికోసమే అక్కడి నుంచి ఇక్కడికి పరుగులు పెట్టాము. ఫైనల్లీ ఎక్కేసాము. అమ్మ వాళ్ళు మా కోసం సీట్ చూసి పెట్టేశారు ముందే. రిజర్వేషన్ ఏం లేదండి. రిటర్న్ వచ్చేటప్పుడు రిజర్వేషన్ ఉంది, కానీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు అవసరం లేదనిపించింది. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్తే ఖాళీగానే ఉంటాయి సీట్లు, కొంచెం కూర్చోవచ్చు. ఫైనలీ ఇక్కడైతే కూర్చున్నాము. తను మా అమ్మ అండి. చూసారా, మా పాప అప్పుడే ఆకలని తినేస్తుంది. అక్కడ మా హస్బెండ్ కూర్చున్నారు, అదే మా బావ. ఎదురుగా అమ్మ నాన్న, వాళ్ళని కూడా చూపిస్తాను. ఇంకో నాన్న అమ్మ, వాళ్ళే ఫస్ట్ వచ్చి మాకు సీట్లు ఆపారండి. లేకపోతే అసలు మాకు దొరికేవి కాదు. ఈ వీడియో అయితే ఇంతటితో ముగించాలనుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి వచ్చి అలసిపోయాను. ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేసి నెక్స్ట్ వీడియో మా ఊరు వెళ్ళాక తీస్తానండి. అక్కడ కంటిన్యూ చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చైత్రపాప వ్లాగ్స్. ఇంకా బాయ్ చెప్పేయమంటున్నా మా పాపని. నేను కూడా తినేసానండి, పళ్ళు కుట్టుకుంటున్నాను. బాయ్ అండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్